ఒకప్పుడు కాంగ్రెస్లో తిరిగినటువంటి మనిషి, ఆ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం. అయితే ఆయన వేరే పార్టీలోకి పోయి ఎంపీగా ఉండటం జరిగింది. ఆయన ఏమంటాడంటే, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి ఇంగ్లీషు రాదు, పరిపాలించటం రాదు. ఈ రాదు రాదు అనేటటువంటి ఒక 10 దాకా నేర్చుకున్నాడు. నేర్చుకొని మీటింగుల్లో చెప్పటం మొదలుపెట్టాడు. బాగానే ఉన్నది, ఆయన నిజమే చెప్తున్నాడు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఏ దేశం పోయినా కూడా ఆ దేశ భాష రానక్కర్లేదు. ఆయన ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఆ దేశ భాషలో రానక్కర్లేదు. ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళు చెబుతూ ఉంటారు. అదేవిధంగా సీఎంకి కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంజయ్య గారు సీఎంగా ఉన్నాడు, ఆయనకు ఇంగ్లీషు రాదు, మరి ట్రాన్స్లేట్ చేసి ఆయన్ని సీఎంగా చేసిండు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేసిండు, ఏ క్లాస్ మినిస్టర్ అని అనిపించుకున్నాడు. మరి భాషలో రానక్కర్లేదు, ఈయనకు తెలియదు అనుకుంటా పాపం. ఆ విషయం ఎత్తి పొడుస్తూ ఉంటాడు. అరే, నీ రాష్ట్రాన్ని, నీ రాష్ట్రంలో ఉన్న జిల్లాని, నువ్వు ఎంపీ స్థానాన్ని నువ్వు అక్కడ పరిపాలన చేసుకోక ఈ సీఎంకి అది రాదు ఇది రాదు ఇవే చూస్తుంటావా నువ్వు అని అంటున్నారు పబ్లిక్. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.